నమస్కారం అండి, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగేంద్ర. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మన బుక్యా జవహర్లాల్ గారికి మనము మన శ్రీ సాగర్ సీడ్స్ వాళ్ళది మహాలక్ష్మి 33 అనే విత్తనం అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఈ ఇచ్చినటువంటి విత్తనం అనేది మనకు మెయిన్ గా ఒక రైతు అనేది చాలా మంది రైతులు చేస్తున్న తప్పు ఏంటంటే మనకు ముఖ్యంగా మనం ఎంచుకునే విత్తనంలోనే చాలా వరకు రైతులు అనేది పొరపాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి విత్తనాన్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే మనకు మంచి దిగుబడితో పాటు ఆ రైతుకు కూడా నష్టం లేకుండా, దాంతోపాటు మనం ఇచ్చినటువంటి విత్తనం అనేది బొబ్బెరను తట్టుకుంటుందా లేదా, అలాగే దాంతోపాటు మనము గింజలు అనేది వేసుకున్నాక జర్మినేషన్ అంటే మొలక శాతం అనేది ఏ విధంగా ఉన్నది, అలాగే దాంతోపాటు మనకు ఈ బొబ్బెర వైరస్ని తట్టుకున్నదా లేదా, అలాగే మన ఈ ఏరియాలలో అంటే ఈ ఏరియా వచ్చేసి మనకు మహిబాద్ జిల్లా కొరవి మండలము రాజోలు గ్రామం అండి. సో ఇది హరియాతండ. సో మనమైతే జవహర్లాల్ గారికి మనం ఈ సీడ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం రైతు యొక్క మాటల్లోనే మనం కనుక్కుందాం. అంటే ఈ సీడ్ అనేది ఏ విధంగా ఉన్నదన్న, మీకు మనం సీడ్ ఇచ్చిన తర్వాత మీకు మొలక శాతం అనేది ఏ విధంగా ఉన్నదన్న? సీడ్ మంచిదే. సీడ్ అంటే నేను ఏమంటున్నా అంటే మనం గింజలు వేసుకున్నాం కదా, అప్పుడు మొలక శాతం అనేది ఏ విధంగా వచ్చింది? బాగానే వచ్చింది, ఎదుగు గల వచ్చింది, నారు కూడా ఎదిగింది. మొత్తం మనం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మన సీడ్ ని? 2.5 ఎకరాలు వేసుకున్నారు. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఒకసారి. సో ఇదంతా మనకు 2.5 ఎకరాల్లో పండిన మిరప అండి. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు, కాయ కలర్ గానీ షైనింగ్ గానీ, అలాగే దాంతో పాటు కాయ సైజ్ అనేది మీరు గమనించుకోవచ్చు. సో మనకు దగ్గర 4 నుంచి 5 ఇంచుల సైజ్ అయితే మనకు రావడం జరిగింది. సో మనం చెప్పేది ఏంటంటే, ఒకటి మెయిన్ గా మనం ఇచ్చినటువంటి విత్తనం ఏంటంటే కంపల్సరిగా మనకు బొబ్బెర వైరస్ ని తట్టుకొని, మనకు నల్లిని తట్టుకొని, కానీ కేవలం 2.5 ఎకరాలలోనే మనకు పచ్చికాయలు అనేది 90 నుంచి 95 క్వింటాలు తెంపేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనం ఇది మార్కెట్ కనుక తీసుకెళ్ళినట్లయితే దాదాపు మనకు జెండాపాటకు దగ్గర జెండాపాట ఇదే మిరపకు పడుతుంది. ఎందుకంటే మనకు తాళి శాతం కూడా లేదండి. సో కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఏంటంటే మహాలక్ష్మి 33 సీడ్ కనుక మనం వేసుకున్నట్లయితే మనకు మంచి క్రాప్ సెట్టింగ్ తోటి, మంచి గ్రోతింగ్ తోటి వచ్చేసి మనకు అన్ని రకాల నల్లిని కానీ, దోమను కానీ, వైరస్ని కానీ తట్టుకొని నిలబడి మనకు వేరుకులుడు అనేది రాకుండా మనకు ఈ సీడ్ అనేది చాలా ఎక్సలెంట్ గా క్రాప్ సెట్టింగ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మన తోటి రైతులు అనేది ఉన్నారండి, ఒకసారి మాట్లాడదాము. చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ తోట చూస్తే? తోట అయితే చాలా బాగున్నది, మంచిగానే కాసినాయి దగ్గర కనుపులు. మా పక్క కానిగెట్టి కాబట్టి చూస్తున్నాం. అక్కడ ఈ సంవత్సరం మీరు ఏమైనా మిరప వేసారన్న? ఈ సంవత్సరం వేసాను, నా తోట పోయింది. వేరే విత్తనం వేసుకున్నారు మీరు. ఇప్పుడు వచ్చే సీజన్ కి మీరు మన మహాలక్ష్మి 33 వేయాలని ఆలోచిస్తున్నారు? ఒక ఎకరానికి వేస్తుంది. ఒక ఎకరానికి వేస్తారు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ చూసి అనేది ఏజమని మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టు. సరే అండి. అయితే మనం మిగతా రైతులకు కూడా చెప్పేది ఏంటంటే, ఒకటి మనం రైతుకు మనం ఇచ్చినటువంటి సీడ్ ఎంత బాగుంటే ఆ సీడ్ అనేది మనకు జనాల్లోకి అంత బాగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఒకటే వేరే ఎవరో లాగా మనం ప్రమోషన్ చేసి మనం ఉన్నది లేనట్టు చెప్పడం కాదండి. ఒకటి మీరు క్లారిటీగా మన మిరపను చూసుకోవచ్చు. మీకు ఇంకో 2 రోజులలో మనము తోట అనేది కూడా, ఇప్పుడు ఇది మొదటి కోత అండి. మొదటి కోతకే 2.5 ఎకరాలలో మనకు దగ్గర 35 నుంచి 40 క్వింటాల దిగుబడి అనేది రావడం జరిగిందండి. సో ఇంకా మనకు రెండవ కోత ఇంకా చేపియలేదు. సో ఈ 2 డేస్లో మనం అనేది ఈ తోట అనేది కూడా ఏ విధంగా ఉన్నది ఏందనేది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే తెలియజేయడం జరుగుతుంది. సో ఈ సీడ్ గురించి ఎవరైనా రైతులు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ సీడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, అలాగే దీని ధర గురించి కానీ, జర్మినేషన్ గురించి కానీ, మనకు వైరస్ టాలరెన్స్ ఉందా లేదా అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరైతే కనుక్కోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి.